నమస్తే. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 19ని విడుదల చేసింది. 19 ప్రకారంగా ఖచ్చితంగా రియంబర్స్మెంట్ని ఏ విధంగా విడుదల చేయాలనేది ఆ కమిషన్ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కమిషన్లో తెలియజేయడం జరిగింది. కమిషన్లో దాదాపు 15 మంది సభ్యులతోటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారు వెల్ఫేర్ కోసం చైర్మన్గా వ్యవహరిస్తారు. మిగతా మెంబర్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్రటరీ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, సెక్రటరీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైర్మన్ స్టేట్ కౌన్సిల్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు 3 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పతి నుంచి మరియు ఎనీ అదర్ పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్ యాజ్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్ చైర్మన్ అని చెప్పేసి ఉంది. దీని ప్రకారంగా ఈ మెంబర్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి మరి ఆ లెటర్లో తెలియజేయడం జరిగింది. 3 monthsకి ఒకసారి రివ్యూ చేసి ఆ రివ్యూ ప్రకారంగా ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేస్తామని చెప్పేసి ఆ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్కి ఈ కమిషన్లకి సంబంధం లేనటువంటి విషయం. వాస్తవానికి మాట్లాడుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి అంటే విద్యార్థి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా, అంటే ప్రజెంట్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిట్ అయిన తర్వాత అతని వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆన్లైన్ వివరాలు, టోటల్ వివరాలను సేకరిస్తారు. అక్కడ ఏ విధంగా అతనికి సీట్ అలాట్మెంట్ అవుతుంది, ఏ రిజర్వేషన్ ప్రకారంగా అలాట్ అవుతుంది, అతని ఇన్కమ్ ఎంత, అతనికి ఏ విధంగా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి ఆన్లైన్లో. అన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాతనే సీట్ అలాట్మెంట్కి ముందుకెళ్తుంది. ఫైనల్గా సీట్ అలాట్ పేమెంట్ పే చేసిన తర్వాత, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత అతనికి సీట్ అలాట్ అవుతుంది. దాని ప్రకారంగా తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయొచ్చు. అంత పెద్ద కష్టం కాదు. కానీ ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ని ఏ విధంగా చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ కమిషన్లు ఎందుకంటే నేను అడుగుతున్నాను. కమిషన్లతోటి కాలయాపన తప్పితే ఏది లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కమిటీ వేస్తే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా చేస్తే ఒక బాధ్యతాయుతంగా విద్యార్థికి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కానీ ఈ విధంగా చేస్తే కమిషన్ వల్ల లాభాలైతే ఎవరికి లేవనేది ప్రత్యేకంగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.